హలో హాయ్ రా నాన్న. నేనురా మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. చాలా రోజులకి ఈ వీడియో మనం చేసుకుంటున్నాం. ఏదో ఒక వీడియో చేసి హడావుడి చేయకుండా మిమ్మల్ని ప్రశాంతంగా చదువుకోనియాలని నేను కొంత గ్యాప్ ఇచ్చాను. లేటుగా వచ్చిన లేటెస్ట్గా వచ్చాను. అదేంటంటే మనకి మరికొంత సమయం ఉంది. జూలై 28న ఎగ్జాము, మెయిన్స్ ఎగ్జాము అనే డేట్ ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు, మీకు తెలిసిందే. కాబట్టి ఒకసారి ఉభయ కృషిలో పరిగా మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు, ఎలా చదువుతున్నారు, ఎక్కడి వరకు మీ ప్రిపరేషన్ అయ్యింది, ఈ విషయాలన్నీ నేను ఆఫ్లైన్లో చెప్తున్నా, అలానే నేను ఆన్లైన్లో చెప్తున్నా. పిల్లల్ని కూడా ఉద్యోగార్థులను కూడా నేను అడగడం జరిగింది. అయితే చాలామంది ఉద్యోగార్థులు ఏమంటున్నారంటే, పరీక్ష గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా పడాలా వద్దా, ఒక్కసారి మీ ప్రజాభిప్రాయం చెప్పండి అని అంటే, ఒక 70 మంది పిల్లలు ఆఫ్లైన్ క్లాసులో ఒక 3 తప్ప మిగతా వాళ్ళందరూ వాయిదా కావాలి సార్, వాయిదా కావాలి, మాకు సమయం సరిపోవట్లేదు సార్ అని అన్న వాళ్ళనే ఈ మధ్య క్లాసుల్లో నేను గమనించడం జరిగింది. అయితే ఒకటి, మధ్యలో ఎలక్షన్ రావడం, దెన్ ఆల్సో గవర్నమెంట్ మారడం, కొత్త ప్రభుత్వం రావడం, కొత్త ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి కొంత టైం తీసుకోవాల్సి రావడం ఇత్యాది కారణాల వల్ల మన ఉద్యోగార్థుల్లో అసలు గ్రూప్ 2 మెయిన్స్ జరుగుతుందా, వాయిదా పడుతుందా, క్యాన్సిల్ అనే దానికి స్థానమే లేదు, దాన్ని కొట్టిపడేయండి, పక్కన పడేయండి, జరుగుతుందా, జూలై 28కి వాయిదా పడుతుందా అనేది మన పిల్లల్లో ఉన్న కన్ఫ్యూజన్. మొన్న మన ఒక ఆవిడ ఫోన్ చేసి నన్ను అడుగుతున్నారు, సార్ క్లారిటీ లేదు సార్, ఏమవుతుంది సార్, వాయిదా పడుతుందా లేదా, నాకు చదవాలంటే టెన్షన్ వచ్చేస్తుంది సార్, నాకు క్లారిటీ ఉంటే నేను ప్లాన్ చేసుకుని చదువుకోగలను సార్ అని ఆవిడ అంటున్నారు. నిజమే, ఇది ఆవిడ సమస్య కాదు, చాలామంది విద్యార్థుల సమస్య, చాలామంది ఉద్యోగార్థుల సమస్య. మరి ఎలా వాయిదా పడుతుందా లేదా ఎలా తెలియాలి అంటే, ఇక్కడ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ టెక్నికల్ ఇష్యూస్ ఏంటంటే, ప్రభుత్వం మారింది గనక ఏపీపీఎస్సీ నాకు తెలిసిన మేరకు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ప్రభుత్వం నుంచే రావాలి. ఒకవేళ గత ప్రభుత్వం ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే, ఆల్రెడీ 5 ఏళ్ల నుంచి కంటిన్యూటీలో ఉన్నారు కాబట్టి ఒక నిర్ణయాన్ని మెంబర్స్ కూడా తీసుకోగలరు, ఏపీపీఎస్సీ అధిపతి కూడా చెప్పగలరు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా, అందువల్ల ప్రభుత్వ నిర్ణయం కొరకు ఏపీపీఎస్సీ వేచి చూస్తున్నట్లుగా నాకు లభించినటువంటి అంశాల ద్వారా నాకు తెలుస్తుంది. కాబట్టి ఒకటి మాత్రం సత్యం, నేనేం చెప్తున్నానంటే, మీరైతే ప్రిపరేషన్ని ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయకండి. కొంతమంది క్యాన్సిల్ అని, కొంతమంది వాయిదా పడుతుందని, కొంతమంది వాయిదా పడదని, ఇలా రకరకాలుగా చెప్తున్నారు. మరి అలా చెప్పినప్పుడు ఆ యొక్క రకరకాల పుకార్లకి షికార్లకి వణికిపోయే, చలించిపోయే మానసిక స్థైర్యం, మానసిక ప్రాబ్లం మీది కాదు కదా. మనం ఎందుకు అంటాం, బలమైన మానసికంగా మనం బలంగా ఉండాలి కదా, మనం జాబ్ కొట్టాలి కదా. ఇలాంటివన్నీ కంటిన్యూటీ కామనే. ఒక పరీక్ష జరగబోయే ముందు ఏ కారణం లేకపోయినా వాయిదా పడుతుందంటారు కొంతమంది, జరిగిందని కొంతమంది, క్యాన్సిల్ అయిందంటారు కొంతమంది, రకరకాల పరంపర నడిచిందప్ప. ఇది ఎందుకంటే వేల మంది ఉద్యోగార్థులకు చెందినటువంటి సమస్య కాబట్టి చాలామంది దృష్టి దీని మీద ఉంటుంది. అందువల్ల రకరకాల పుకార్లు లేపుతూ ఉంటారు, ముఖ్యంగా మన అశోక్ నగర్లో కనుక చూస్తే. కాబట్టి ఇవన్నీ పట్టించుకోవద్దు. వీటన్నిటికీ చలించిపోయే మానసిక బలహీనత మనకు ఉందంటారా? లేదు కదా. మనం మానసికంగా బలంగా ఉండాలి కదా, బలంగా ఉండి మనం ప్రిపరేషన్ చేయాలి కదా. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మీరైతే ప్రిపేర్ అవుతూ ఉండండి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, లోడ్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. లోడ్ తగ్గే అవకాశాలు ఉన్నాయంటే ఇక్కడ నా అర్థం ఏంటంటే, సుమారు 17,000 డిఎస్సి పోస్టులకి నూతన సీఎం చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టారు, మనకు తెలిసిందే. కాబట్టి అది టెట్ అవేవో జరుగుతూ ఉన్నాయి, అది డిఎస్సి నోటిఫికేషన్లో కూడా త్వరలో రానున్నాయి. కాబట్టి స్టూడెంట్లు, ఉద్యోగార్థులు కొంతమంది డిఎస్సి వైపు డివేట్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలానే కానిస్టేబుల్ కూడా సెలక్షన్ ఆగి ఉంది, వాళ్ళలో చాలామంది ప్రిలిమ్స్ పాస్ అయి ఉన్నారు, వాడు కూడా కానిస్టేబుల్ వైపు, యూనిఫామ్ జాబ్ వైపు టర్న్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంతలో కొంత, అంతకుముందు 5,000 పోటీ ఉంటుంది, అంతకని ఎక్కువ ఉండదని చెప్పాం మనం. ఇంకా పోటీ తగ్గే అవకాశాలు ఈ 2 కారణాల వల్ల మనకు మెండుగా కనపడుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కడున్నా, ఏ మూలన కూర్చొని చదువుకుంటున్నా, ఏ ఆన్లైన్ క్లాసులు వింటున్నా, మీరు చేయాల్సింది ఏంటంటే, ఇలాంటి పుకార్లకి షికార్లకి మీరు
ఏమంటాం దాన్ని మనం, లొంగిపోయేటటువంటి మనస్తత్వం మీది కాదు, మీది ఖచ్చితంగా కాదు. మీరు మానసికంగా బలంగా ఉండాలని, ఉంటున్నారని ప్రధానంగా నేను అనుకుంటున్నాను. ఇంకోటి కూడా ఏంటంటే, ఎగ్జామ్ దగ్గర పడే కొద్దీ ఇవి ఎక్కువ అవుతాయి. ఎగ్జామ్ దగ్గర పడే కొద్దీ ఇలాంటివి ఎక్కువ అవుతాయి. కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, విజయనగర సామ్రాజ్యంలో కృష్ణదేవరాయల అల్లుడు అళిరామరాయలని ఉండే. అళిరామరాయలు కోతి లాంటివాడు. అళిరామరాయలు ప్రశాంతత తక్కువ అళిరామరాయలకి. ఇలాంటి అళిరామరాయలు వల్ల 500 ఏళ్ళు ఘనంగా నడిచిన చిట్ట చివరి హిందూ సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం కొలాప్స్ అయింది. అళిరామరాయలు తీసుకున్న చెడు నిర్ణయాలు, ముస్లిం దక్కన్ కూటమి పట్ల అతను అనుసరించిన విధానం, మితిమీరిన ఆత్మవిశ్వాసం, అహంకారం, అంతకన్నా మించి ప్రశాంతత లేకుండా ఉండడం, బహుమని రాజ్యాల్లో చొరబడి వాళ్ళ బంగారు నాణ్యాలు తీసుకొచ్చి కరిగించేయడం, ఆ రాజ్యాలను బలహీనం చేయడం, ఆ రాజ్యాల్లో డివైడెండ్ పాలసీ పెట్టడం, వాళ్ళ మధ్య గొడవలేటట్టు చూడడం, ఇలా ఈ గందరగోళ పరిస్థితుల మధ్య అళిరామరాయలు చివరికి తల్లికోట యుద్ధానికి కారణమై చివరికి 5 బహుమని రాజులు ఎక్కట్టాయి, అవని వాళ్ళు ఎక్కట్టాయి, చివరికి విజయనగరాన్ని విధ్వంసం చేశారు. ఒక గొప్ప సామ్రాజ్యం ఒక వ్యక్తి వల్ల కూలిపోయింది. ఆ వ్యక్తి బికాస్ ఆఫ్ ఓన్లీ అళిరామరాయలు. అంటే అళిరామరాయలు మంచి లేదా అంటే తర్వాత స్టోరీ అది. కాబట్టి మెయిన్ తల్లికోట యుద్ధాన్ని పత్రానికి ముఖ్య కారణం ఏంటి అంటే, ప్రధానంగా ఫిరంగులు, బహుమనిలు వాడిన ఫిరంగులు ఒక కారణం అయితే, అంతకన్నా మించి అళిరామరాయలు మితిమీరిన ఆత్మవిశ్వాసం, ప్రశాంతత లేని జీవితం, గందరగోళానికి గురి చేయడం, బహుమనిల బంగారు నాణ్యాలు తీసుకొచ్చి కరిగించడం, కొన్ని నాణ్యాలు బస్తాలకు ఎత్తడం, తల్లికోట యుద్ధంలో ఈ నాణ్యాలని తమ సైనికుల పైన విసరడం, ఈ నాణ్యాలు తీసుకుని ఇంకా హోరు మీద, ఉత్సాహం మీద, ఇంకా శత్రువుల మీద పోరాడతారని అనుకోవడం, ఆ కింద పడిన నాణ్యాలు వాళ్ళు ఏరుకుంటా ఉంటే శత్రువులు వచ్చి వీళ్ళని వేయడం, ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి. అందువల్ల ముందు ప్రశాంతత లోపించనీకండి, దయచేసి మీకు దండం పెడతా. తల్లికోట యుద్ధంలో ముస్లిం సేనలు మాలిక్ ఈ మైదాన్ అని చెప్పి ఒక కంచు ఫిరంగిని తయారు చేశారట. ఫిరంగులు ఈ మాస్టర్ ఆఫ్ ద వార్ ఫీల్డ్ అంటారు దీన్ని, మాలిక్ ఈ మైదాన్. దీన్ని వదిలారంట లాస్ట్లో. విజయనగర సైన్యం చాలా చెదురైపోయిందంట. మాలిక్ ఈ మైదాన్ అంత బలాశాలి, మీరు కూడా అంత బలాశాలిగా ఉండాలి. అర్థం అవట్లా, చిన్న చిన్న పుగార్లకి, షికార్లకి, క్యాన్సర్లకి మీరు ఏవి పట్టించుకోవద్దు. మీ ప్రిపరేషన్ మీరు చేయండి. మనకి తెలుసు సుధీర్ సార్ మన వెనక ఉన్నారు, సుధీర్ సార్ మనకు చాలా చేస్తున్నారు. అర్థం అవట్లా, సుధీర్ సార్ ప్రయత్నం చేస్తున్నారు, మన కోసమే ఉంటారు. మనం ఊహించి కూడా చెప్పొచ్చు, పరిగే సుధీర్ సార్ చేస్తారు మన కోసం అనేది. ఖచ్చితంగా చేస్తారు వారు. కాకపోతే ప్రభుత్వం మారింది కాబట్టి ప్రభుత్వం పర్మిషన్ తీసుకునే ఇప్పుడు ఏదైనా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల మన వాళ్ళు, మన సిద్దిక్ నాయకత్వంలో మన వాళ్ళందరూ లోకేష్ గారిని కలిశారు, ఆ తర్వాత అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. అందరినీ కలిసి ఈ పరీక్ష వాయిదా కొరకు ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తున్నాం, సామాజిక మాధ్యమాల్లో మనకు కనపడుతుంది. కాబట్టి నేను నిన్న సిద్దిక్తో కూడా మాట్లాడాను. అంతకుముందు నా మిత్రులు విజయనగరం విశాఖపట్నం దెన్ శ్రీకాకుళం ఎమ్మెల్సీ మన చిరంజీవి గారితో కూడా నేను ఫోన్లో మాట్లాడా 2 days బ్యాక్. సార్ ఏంటి పరిస్థితి, పిల్లలు బాధగా ఉన్నారు, పిల్లలు గోలు పెడుతున్నారు, మరి ఏంటి సార్ పరిస్థితి అని అడిగితే, డిస్కషన్ చేద్దాం సార్, కంపల్సరీ డిస్కషన్ చేద్దాం సార్ అని వారు కూడా పాజిటివ్గా మనకు స్పందించారు. కాబట్టి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళం ఉన్నాం, మేము చేసేది ఏదో చేయగలం. కానీ మీరు మాత్రం హ్యాపీగా మీరు చదువుకోండి. దయచేసి మీరు ప్రిపరేషన్ మాత్రం ఎక్కడా కూడా ఆపకండి. నాకు తెలిసి నాకు ఏమనిపిస్తుందంటే, ఈరోజు 23 కదా, 22, 23వ తారీఖు, ఈరోజు సండే కదా, ఈ వారంలో క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వం కూడా కొత్త ప్రభుత్వం కాబట్టి వాయిదా వేస్తే ఏంటో, వాయిదా వేయకపోతే ఏంటో, పరీక్ష పెట్టేస్తే మరి కొత్త క్యాలెండర్ జనవరి నుంచి ఇవ్వచ్చేమో, ఇలాంటి రకరకాల ఆలోచనల్లో ప్రభుత్వం ఉన్నట్టు నాకు తెలుస్తుంది. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రశాంతంగా చదువుకోవడం అనేదే. ఇప్పుడు ఇదే క్లాసులో 4-5 సార్లు, ఇదే వీడియోలో 5-6 సార్లు చెప్పారు, ప్రశాంతంగా చదువుకోండి, ప్రశాంతంగా ఉండండి, గందరగోళానికి గురి కాకండి, అందువల్ల సామాజిక మాధ్యమాలు వెంబడి పరిగెత్తకండి, మీ ప్రిపరేషన్ని మీరు చెడగొట్టుకోకండి. ఎట్టి పరిస్థితుల్లో మన ప్రిపరేషన్ మనమే చెడగొట్టుకుంటున్నాం. ఎక్కువ పబ్లిక్ రిలేషన్ మెయింటైన్ చేయకండి. దయచేసి ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఈ నెల చివరి వరకు క్లారిటీ వస్తుంది. రాకపోతే అప్పుడు నేనున్నాను, తర్వాత ఏంటో అనేది చూద్దాం. కాబట్టి మీరేం వర్రీ కాకండి. మీరైతే చదవడం స్టార్ట్ చేయండి, ఆపకండి. నాకు తెలిసి ఒక 15-20 రోజుల నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను లెసన్లు చెబుతూ. ఏం గమనిస్తున్నానంటే, అందరూ
ఒకే టెన్షన్ ఏంటంటే వాయిదా పడిద్దా లేదా, వాయిదా పడిద్దా లేదా. ఇప్పుడు అది కాసేపు ఆ టెన్షన్ ఆపండి. నేనున్నాను. నేను ఈ నెల చివరి తర్వాత నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు వాయిదా పడితే ఓకే, పడకపోతే నేను ఎంటర్ అవుతా. కాబట్టి ఏదో ఒక మార్గాన మనం ప్రభుత్వాన్ని అభ్యర్థించో, ఏదో ఒక మార్గాన మనం అభ్యర్థించో ప్రభుత్వాన్ని ఏమంటాం మనం, ఇట్లా చేయండి ప్లీజ్, కొత్త సిలబస్ వచ్చింది, సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్తది వచ్చింది, అది పూర్తవడానికి కష్టంగా ఉంది, ఫస్ట్ చాప్టర్ దిమ్మ తిరుగుతుంది సైన్స్ అండ్ టెక్నాలజీలో, మొత్తం కూడా మోడర్న్ కంప్యూటర్ టెక్నాలజీ టెర్మినాలజీ ఉంది ఫస్ట్ చాప్టర్లో, కాబట్టి అది కొంచెం కష్టంగా ఉంది. మిగతా ఈ పర్యావరణం రిలేటెడ్ ఉన్నప్పటికీ, అలాంటి ఎకానమీ ప్రభుత్వం మారింది, పథకాల పేర్లు మారుతా ఉన్నాయి, కాబట్టి ఏపీ ఎకానమీ మారే ఛాన్సులు ఉన్నాయి. మరి అప్పుడు ఏ పద్ధతి ప్రకారం ఇస్తారు? ఇలా రకరకాల అనేక కారణాలు ఉన్నాయి. కాబట్టి చూద్దాం, వేచి చూద్దాం, ఈ నెల చివరి వరకు వేచి చూద్దాం. ఓకే, లేకపోతే నేను ఎంటర్ అవుతాను. నేను కూడా మీ కొరకు గట్టిగా ప్రయత్నం చేస్తాను. కాబట్టి నేనున్నాను, మీకు నేనున్నాను. మీరు ప్రశాంతంగా హ్యాపీగా మీరు చదువుకోండి. ఎట్టి పరిస్థితుల్లో టెన్షన్కి మాత్రం లోను కాకండి. ఏపీపీఎస్సీ సభ్యులు, చైర్మన్ గారు వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. వాళ్ళ ప్రభుత్వం కూడా అయ్యాలో రేపు దాని మీద నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అయ్యిద్ది, 99% అయ్యిద్ది. ఇఫ్ ఈ నెల చివరికి అవ్వకపోతే నేను కూడా ఎంటర్ అయ్యి ఆ కార్యక్రమం ఏదో చూడడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీరు చక్కగా రాసుకున్న నోట్స్ని నీట్గా ప్రిపేర్ అవుతూ, కొత్త పుస్తకాలు చదవడం మానేసి ఇక ఉన్న పుస్తకాలనే తిరిగి చదువుకుంటూ, 1-10 సార్లు విషయాన్ని తెలుసుకుంటూ, ఇప్పుడు చూడండి మాలికి మైదాన్ అన్నాను. మాలికి మైదాన్ ఎంత ఇంపార్టెంట్. మీరు ఎన్ని పుస్తకాలు చదివి ఉంటారు? ఇది ఉందా? మీరు ఎన్ని పుస్తకాలు చదివి ఉంటారు? ఈ పాయింట్ మీకు దొరికి ఉంటుందా ఎక్కడన్నా? మరి నేనున్నాను అనేది అందుకనే, మీ ప్రిపరేషన్ నేనున్నాను, మీకు దిశానిర్దేశనానికి నేనున్నాను, మీ మార్గదర్శకం నేనున్నాను. అందువల్ల మీ ప్రయత్నం ఎట్టి పరిస్థితులలో లోపం ఉండకుండా మీరు చూసుకోండి. మీరు అన్ని పనులు బంద్ చేసి, అన్ని పనులు మానేసి, ఇదొక్క పనిని తీసుకుని మీరు ప్రిపరేషన్కి వెళ్తా ఉన్నారు. మీరు ఎంత బలంగా ఉండాలి, ఎంత గట్టిగా ఉండాలి, ఎంత ప్రిపరేషన్ చేయాలి మీరు అంటే, కాన్సెప్ట్ ఎంత ప్రిపరేషన్ చేయాలి. ప్రతి చిన్నదానికి వణికిపోతే, ప్రతి చిన్నదానికి మెదడు నరాలు చెడగొట్టుకుంటే, ప్రతి చిన్నదానికి కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకుంటే నాకు నచ్చరు. మిమ్మల్ని నేను అట్లా ఊహించుకోవట్లా. జాబ్ ప్రిపరేషనే కాదు, రాయడం ముఖ్యం కాదు, జాబ్ కొరత ముఖ్యం. జాబ్ కొరత ముఖ్యమే కాదు, ఆ జాబ్లో ఎన్నో సవాళ్ళు వస్తాయి ఫ్యూచర్లో. ప్రతి సవాలు ఒక తలనొప్పితో కూడి ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ అంటే మామూలుగా లేదు. వాటన్నిటిని మీరు ఎదుర్కోవాలి, ఫేస్ చేయాలి. అందులో పెళ్ళిళ్ళు, పిల్లలు, ఎంత పెద్ద సుదీర్ఘమైన జీవితం మీ ముందు ఉంది, లాంగ్ లైఫ్ మీ ముందు ఉంది. అందువల్ల మీరు చదువు పుస్తకాలు మూసి మీరు తిరగొద్దండి, మీరు ప్రిపరేషన్ చేయండి. మీ వెనక నేనున్నాను. ఒకవేళ వాయిదా పడకపోతే ఈ నెల చివరి నుంచి నేను ఎంటర్ అవుతాను. ఓకేనా? మనం అడుగుదాం, బతిమలాడదాం, ఖచ్చితంగా మనం వాయిదా వేయించే మార్గాన్ని మనం ప్రయత్నం చేద్దాం. ఓకేనా? మరి అందరికీ థ్యాంక్ యూ. ఈ వీడియో చూస్తున్నందుకు ఈ వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నాను, ఇంతవరకు అడగలేదు. కాబట్టి చేయండి. మీరు ఖచ్చితంగా జాబ్ కొడతానికి ప్రయత్నం చేయండి. మేము చదువుకున్న రోజుల్లో కూడా ఇదే కథ, వాయిదా పడిద్దని చెప్పడం. 2008లో అప్లై చేస్తే 2012లో మేము పరీక్ష రాసాం, 2010లో పరీక్ష రాసాం, 12లో జాయిన్ అయ్యాం. 5-6 ఏళ్ళు మాకు పోయింది ఆ రోజుల్లోనే. మరి లేకపోతే మాకు ఎంత సర్వీస్ వచ్చుండు అంటే, నేనేమంటానంటే, అందరి మూకముడి అభిప్రాయం ఎలా ఉందంటే, ఈ రోజున్న సర్వే ప్రకారం, నేను తెలుసుకున్న దాని ప్రకారం వాయిదాకే అందరూ అడుగుతా ఉన్నారు. 3 నెలలు కాదు, 1 నెల, నెలన్నర వాయిదా మనం అడుగుదాం ఖచ్చితంగా. ఈ ఏపీపీఎస్సీని, అంతకన్నా మించి ప్రభుత్వాన్ని, కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొత్త ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏపీపీఎస్సీ కన్నా మనం ప్రభుత్వాన్ని అడగాలి, ప్రభుత్వాన్ని అభ్యర్థించాలి. ప్రభుత్వాన్ని అభ్యర్థిద్దాం. 3 నెలలు 4 నెలలు వద్దు, మళ్ళీ లాస్ అవుతుంది, మళ్ళీ చదువుకున్న వాళ్ళందరూ నిరాసక్తకు లోనవుతారు, ఈ టెంపో దెబ్బతింటదే. అందువల్ల 3 నెలలు 4 నెలలు వద్దు. పిల్లలు ఎక్కువగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే, నెల చాలు, నెలన్నర చాలు, ఇంతకన్నా ఎక్కువ వద్దు సార్. కారణం, కొత్త సైన్స్ అండ్ టెక్నాలజీ పెట్టారు కాబట్టి, అంతకుముందు ఇది లేదు కాబట్టి, 75 మార్కులకి ఇది ఇప్పుడు ఉంది కాబట్టి, దయచేసి నెలన్నర ఇప్పించండి సార్ అని అడుగుతా ఉన్నారు. అదే పని, అదే ప్రయత్నం మనం చేద్దాం. మన పిల్లలు చాలా సీరియస్ ప్రయత్నం చేశారు నిన్న మొన్న. నిజంగా చాలా సంతోషదాయకమైన విషయం. సిద్దికిని మనం అభినందించాలి, అందులో నో డౌట్ ఎట్ ఆల్. చూద్దాం, ఈ నెల చివరి వరకు చూద్దాం. మీరు ఇటు చూస్తూనే ప్రిపరేషన్ మాత్రం ఇదే రేంజ్లో తీసుకెళ్ళండి. మీ వెనక హిస్టరీ రఫీ సార్ ఉన్నారు, నేనున్నాను.